కర్నూలు నగరంలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 డిగ్రీలుగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము. స్పెసిఫిక్‌గా చూస్తే 3 గంటల 10 నిమిషాలు అయిపోయింది ఇప్పటికి. దీంట్లో 42 డిగ్రీలుగా నమోదవుతున్న పరిస్థితి. అత్యంత ఎండ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 10, 15 రోజుల నుంచి ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. దేశంలోనే అత్యంత హీట్ అయినటువంటి సిటీగా కర్నూలులో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవాలి. ఎవరు కూడా ఎండ వేడిమికి తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వడదెబ్బ కొట్టేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. బయటి వాతావరణానితో పోల్చుకుంటే 10 గంటల లోపు తమ పనులు ముగించుకొని వెళ్ళాలని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత వారం 10 రోజుల నుంచి కూడా ఇక కర్నూలు నగరంతో పాటు ప్రధానమైనటువంటి గ్రామ మేజర్ పంచాయతీల్లో కూడా ప్రత్యేకమైనటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎండ వేడిమితో రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా చోట్ల చలవ పందిర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు మున్సిపల్ శాఖ, ఇంకోవైపు కర్నూలు కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసి సెద తీరేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన పరిస్థితి. కర్నూలు నగరంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పడానికి మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, కర్నూలు నగరంలో ఎలాంటి ఉష్ణోగ్రత ఉంది? కర్నూలు నగరంలో దాదాపు 43-44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. పూర్తి ఆ, ఈ వేడి వడగాళ్ళ వాతావరణం ఉంది కర్నూలు నగరంలో. అయితే ఆ, బస్టాండ్లు, బస్సులు ఎక్కడైతే నిలబడతాయో అక్కడ ఉండాల్సినటువంటి బస్టాండ్లు ఎప్పుడో నిర్వీర్యం చేసినారు. అయితే వాటి స్థానంలో కనీసం చలో పందిళ్ళైనా వేస్తారంటే ఆ పరిస్థితి కూడా లేదు. కర్నూలు నగరంలో జనరల్ హాస్పిటల్, మరి ఇక్కడికి ఎంతోమంది రోగులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. దానికి ఎదురుగానే బస్ స్టాప్ ఉంది. అయితే బస్ స్టాప్ ఉన్నా కూడా చలో పందిళ్ళు లేవు, బస్ స్టాప్ లేదు, కేవలం బస్సులు ఆగుతాయి, జనాలు ఎక్కాల్సిందే. వందలాది మంది ప్రయాణికులు మరి తీవ్ర ఎండలో సైతం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే నాయకులు కూడా కర్నూలు జిల్లాలో ప్రతి షాపు ముందు, ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటుకోవాలనే పిలుపుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి చెట్లు నాటితే తప్ప ఈ ఉష్ణోగ్రతలు తగ్గేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నాయకులు కూడా స్పందించి ప్రజలను కూడా చైతన్యం చేసి వాతావరణంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చెట్లు నాటడం ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మరి స్థానిక మంత్రి గారు చొరవ తీసుకొని ఈ కర్నూలు నగరంలో ప్రతి షాపు దగ్గర ఒక చెట్టు మరి నాటేలాగా, ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేలాగా పిలుపుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ తీవ్ర ఉష్ణోగ్రతల బారిన పడి ప్రజలు ఎంతో మంది హాస్పిటల్ల పాలవుతా ఉన్నారు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలా, బస్టాండ్ల నిర్మాణం చేపట్టాలా, చలువ పందిళ్ళు మరి ఎక్కడా కూడా కర్నూలు నగరంలో కొన్ని చోట్ల తప్పితే మిగతా ఎక్కడా కూడా మరి కొత్త బస్టాండ్ దగ్గర అయితేనేమి, చౌరస్తా దగ్గర అయితేనేమి, లేకపోతే రాజ్విహార్ దగ్గర అయితేనేమి, జనరల్ హాస్పిటల్ అయితేనేమి, సి క్యాంప్ అయితేనేమి, మరి బిర్లా కాంపౌండ్ అయితేనేమి, ఈ ప్రాంతం అంతా కూడా చలో పందిళ్ళు ఎక్కడా లేని పరిస్థితి. కేవలం ఎక్కడైతే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి బస్సులు, ఆటోలు ఇవి ఆగుతాయో అక్కడ ఉన్నాయి తప్పితే ప్రజలు నిలబడి ప్రయాణించేటువంటి ఎక్కడా కూడా చలో పందిళ్ళు లేవు. తక్షణమే మున్సిపల్ అధికారులు కూడా చలో పందిళ్ళు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు జాగ్రత్తలు చెప్తూనే వాళ్ళను కూడా చైతన్యవంతం చేసి ఉష్ణోగ్రతల్ని మరి ఎంత తగ్గించగలిగితే ప్రజలు కూడా రేపొద్దున భవిష్యత్తులో అవి మన తరాలకు కూడా పనిచేస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మనం చూస్తున్నాము, స్వచ్ఛంద సంస్థలు కూడా ఎక్కడెక్కడ మన చలివేంద్ర కేంద్రాలు పెట్టి వచ్చేటువంటి ప్రయాణికులకి సేద తీరేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఆ పక్కనే ఆ పండ్లు, ఈ వాటర్ మిలన్స్ పండ్లతో పాటు ఇతర ఆహార పదార్థాలు తింటూ సేద తీరేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ నుంచే కర్నూలు, ఒకవైపు అనంతపురం, మరోవైపు గుత్తి, ఇంకోవైపు డోను, మరోవైపు బనగానపల్లె, కోయిలకుంట్లతో పాటు ఇటు నంద్యాల, అటు ఆత్మకూరు, శ్రీశైలం పోయేటువంటి బస్టాండ్కి సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో చలవ పందులు లేకపోవడంతో వృద్ధులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కర్నూలు నగరంలో పెరిగిపోయేటువంటి టెంపరేచరు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కర్నూలు నగరంలో వడదెబ్బతో మృత్యువాత పడిన ఒక వ్యక్తి మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. రాబోయేటువంటి కాలంలో కూడా ముఖ్యంగా వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. మరి గంటకి మంచినీళ్ళు తీసుకోవడంతో పాటు చల్లటి పానీయాలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వడదెబ్బడం బారి పెట్టకుండా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి అధికారులు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉపాధి కూలీలంతా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకెళ్ళాలి. దాంతోపాటు స్థానికంగా పని జరిగేటువంటి ప్రాంతంలో మంచినీళ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లు, మజ్జిగకు సంబంధించినటువంటి సప్లై కూడా
సప్లై చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ఇది కర్నూలు నగర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వేడిజల చంద్రశేఖర్తో వస్తే నాటివి కర్నూలు.